ఫుల్ నిద్రలో ఉంది రాజకుమారి. ఓ మ్యాటర్ చెబుతానండి. ఇంకా వీడియోస్ ఉంటే ఎడిటింగ్ చేసుకుంటానంటే ఇంకా రాజకుమారి మాటలో నిద్రపోయింది. ఇంకా కానేసి అనమాట. ఈ అమ్మ ఇప్పుడు లేస్తే ఇంకా కొనుగోనప్పుడు ఏమనుకుంది, ఇంకమ్మో ఇన్ని అంట్లోండి ఇన్ని ఇంట్లో పని చేసుకోవాలి, సాయంత్రం 4 అవుతుంది, ఎట చేయాలి, మళ్ళీ సాయంత్రానికి కొంచెం చికెన్ లివర్స్ ఉంచానండి, పలావ్ చేయాలని చెప్పేసి. ఇంకా నేను చేస్తాను చెప్పేసి నేను అన్నాను. ఇంకా సరేలే బాబు నువ్వే చెయ్యి, నాకు చేసే ఓపిక కూడా లేదు అని చెప్పింది అన్నమాట రాజకుమారి. ఇంకా నాకేమనిపించింది అంటే ఇప్పుడు దాకా ఎడిటింగ్ చేసుకున్నాను బాగానే ఉంది, కాసేపు నేను చేయని పోయి తిరిగి వస్తాను. తర్వాత లేచిన కానీ ఈ అమ్మ ఇప్పుడు 4 అవుతున్నా లేవలేదే, మళ్ళీ 5 గంటలకైనా ఇప్పుడు నిద్ర సాలగా సారిపోయాక నిద్రపోయింది. ఇంకో గంట లేచినా కూడా ఇంక ఈ అమ్మాయికి పనులు తప్పవే. ఈ కసువు ఊడ్చుకోవడమేనా, పిల్లల్ని చూసుకోవడమేనా, అంట్లు తోముకోవడమేనా, బట్టలు ఉతికి తీసుకోవడమేనా, ఇవన్నీ ప్రతి తప్పదే. మరి ఇన్ని పనులు ఉన్నప్పుడు నాతో భార్య అనుకుంటుంది ఒక్కోసారి, మరి నా భర్తకి ఇన్ని పనులు ఏముంటాయి, పోతే ఒక పనికి వెళ్తాడు, పొద్దున పోయి సాయంత్రం దాకా వస్తాడు, మరి ఇన్ని పనులు ఉంటాయి, మరి నా భర్త కూడా పని చెప్పాలి, నేను చేసేది అన్ని పనులు, నేను బట్ట తూతేనా, మా ఆయన అంట్లు తోమితే సరిపోద్దా అన్న ఆలోచనలు భార్యకి అసలుకి ఏమంటారు ఆ స్త్రీలకు రాదండి. ఎందుకంటే నా భర్త ఒక పని చేస్తే చాలు, ఆ పని చేసుకుని వచ్చేసరికి నేను ఈ పనులు మొత్తం చేసుకోగలుగుతాను, ఆయన చెప్పేది ఈ పనులు అని ప్రతి ఒక్క ఆడవాళ్ళు అయితే అనుకుంటూ ఉంటారు. భర్తకి అలాగా చేయించుకోదని చెప్పేసి. అలానే ఆలోచనతో నా భార్య కూడా ఇంక ఇలా హాయిగా వండుకుంది. ఇలాంటి మరి భార్య ఇలాగ అనుకున్నప్పుడు మరి ఇంకా మేము కట్టుకున్న వాళ్ళు మేము అంత అనుకోవాలి. మరి నా భార్య ఈ పరిస్థితుల్లో ఇలాగా రెస్ట్ తీసుకున్నప్పుడు మనం కూడా చేస్తే తప్పే ఉందిలే. భార్యకి ఇప్పుడు మగవాళ్ళు అనేది వారంలో 7 రోజులు 6 రోజులు పనికి పోయి 7వ రోజు రెస్ట్ తీసుకుంటారు, అది నిజమే. ఇంకా మరి భార్య అన్న వాళ్ళు వారం మొత్తం ఇంకా ఇంట్లో కష్టపడతా సాగిరి చేస్తా, నానా సాగిరి చేస్తా, పిల్లల్ని చూసుకుంటా, ఆ పాసి కసువు అని పాసంట్లో అవి తోముకుంటూ ఉంటారు. వాటిని మనం గుర్తించాము, కొంతమంది గుర్తించరు, అందరిని అంటలేదు. అలా అని చెప్పేసి ఇంకా ఇలాంటి సమయంలో మా భార్య దగ్గర మంచి క్రెడిట్ పొందాలంటే త్వరగా అంట్లు తోమేసి, త్వరగా ఇంకా బట్టలు అవన్నీ ఆరేసినవి కూడా తీసేసి, కొంచెం కసూడు చేసి మొత్తం పనులు చేస్తే ఒక భర్తగా నాకు పోనేలే, నా భార్యకి ఇదన్నా చేయగలిగాను ఇంటిగా ఉన్నప్పుడు అని అన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అందుకని చెప్పేసి ఇప్పుడే సాహస్బాబు వీళ్ళందరూ వచ్చారు, ఇంకా మెల్ల అంత కసూడు చేస్తాను. తర్వాత వచ్చేసి ఇంకా ఇప్పుడు దాకా వంట వండింది చూడండి ఎంత బుగ్గేందో. ఆ మసి తీసుకొని ఇప్పుడు అంట్లు తోమాలి. ఇగోండి ఇక్కడ అంట్లు తోమితే బాగుండదు అని చెప్పేసి రోడ్డు మీద అటు ఇటుపోయే వాళ్ళు చూస్తే బాగుండదు అని చెప్పేసి, అయినా మన పని మన సిగ్గే ఉందిలే కానీ మొత్తానికైతే ఇక్కడ కిందకి అని చెప్పేసి ఇగో లోన్ వేసుకున్నాను బాత్రూంలో. ఇక్కడ వేసుకొని ఇంక అంట్లు మొత్తం ఇక్కడ వేసుకున్నాను. కాలకూర చేస్తే కొంచెం మాడిపోయింది డేసేత, అది ఒకటే పని ఎక్కువ ఉంది. ఈ అంట్లు మొత్తం ఇంకా శుభ్రం తోమేస్తాను, కనపడుతున్నాయా. ఇంకా ఈ తోమేసిన తర్వాత ఇగో ఈ బట్టలు మొత్తం తీసేయాలి. అరే సాహసం ఎట్రాండ్రా, మీకు కూడా పని చెప్పాలా. ఆ బట్టలు మొత్తం తీయండి ఆరేసిని, ఆ బట్టలు మొత్తం తీ. సుహాసిని నువ్వు కసువుడు కసువుడు, ఇదిగో చీపురి. మమ్మీ చేసేసరికి అన్ని పనులు అయిపోవాలా. వచ్చి చీపురి తీసుకుని కసు మొత్తం ఊడురా. అరే నువ్వు బట్టలు మొత్తం తీసాసు, తీసి ఇంట్లో అయ్యి, నేనేమో అంట్లు తోముతా, సరేనా. అమ్మాయి కూడా తొందరగానండి. మరి ఇంకా టబ్లోని పెట్టేసుకొని త్వరగా ఇంకా నా కూతురు ఇంకా చూడుతుంది. నేను మోటార్ ఇంకా టబ్ పెట్టేసుకొని వాటర్ వేసేసుకొని పైప్ పట్టేసుకొని నువ్వు చీపురుతో ఊడ్చేయి అంతే. పైన ఊడిపో, ఇంట్లో ఊడిపో. నువ్వు బట్టలు తీసిపోరా, ఇంకా అంతవరకు తీసిపో, ఇంట్లో వేసి రాపో మళ్ళీ. చాలా ఉంటాయి. పోమా కసుడుపో, చీపురు చూసుకుని కసుడుపో, కసుడుపో పో. లోపల ఏం గంటలు సరేనండి. ఇంకా లోపల ఏం కూడా అంట్లు మొత్తం తోమేస్తా. ఆ గన్నా దాచిపెట్టుకోపో. సాస్ బాబు, అరే సాసు మమ్మీ లేచిందా? నిద్రపోతుంది ఇంకా. పనులు ఎన్నో అయిపోయినాయా? సుహాసిని కసు ఊడ్చావు నువ్వు? ఎరా అమ్మాయి కసు ఊడ్చిందా? నువ్వు బట్టలు మొత్తం ఇంట్లో పెట్టావా? నా అంట్లు మొత్తం మొదలు పెట్టా ఇప్పుడే తోమటం. ఎరా బట్టలు మొత్తం తీసావా?
Apena, apen, amadena. అనబడుతుందా? బాగుందా? బాగున్నా. మాట్లాడు నువ్వు కూడా. మాట్లాడరా. అయ్యి బాబాయ్, అసలు అంట్లు తోమడం కూడా పెద్ద పనేనండి. నాకు ఇప్పుడే అర్థమైపోయింది ఎంత పెద్ద పని అంటే. ఇంకా ఒక మగవాడిని చూడండి నాకు చావంట్లు ఎట్టొచ్చినాయి అంటే అంత సాగు నుండి దాంట్లో తోమే దాంట్లో కూడా ఇప్పుడు అర్థమైందన్నమాట. మొత్తానికి దాంట్లో అయితే శుభ్రం తోమేసాను. తోమేసే కానీ కడగాలంటే ఇంకా లేట్ పట్టేట్టు ఉంది. త్వరగా ఒక ఐడియా వచ్చింది నాకైతే. ఏం ఐడియా అంటే, పైప్ ఉంది కదా, పైపు మోటార్ వేసి ఇంకా పైప్ పెట్టి మొత్తం పట్టేసిన తర్వాత ఇంకా పైప్ మొత్తం శుభ్రం కడగవచ్చులే అని చెప్పేసి ఐడియా వచ్చింది. ఇంకా పిల్లల దగ్గర ఆట ఆడుకుంటూ ఉన్నారు. నేను ఇంతగాని చేంజ్ చేశానంటే ఇగోండి, అంట్లు మొత్తం శుభ్రం తోమేసి అలాగుండే, ఇప్పుడు అలాగుండే మొత్తం రీమోడల్ అయింది. ఇంకా ఈ సబ్బుతో మొత్తం అయితే నేను కొంచెం వాటర్తోనే ఎన్ని అంట్లు మొత్తం తోమేసానమాట. ఎలాగంటే రాజకుమారి ఇలాగ రుద్ది సబ్బు 10 రోజులకి కాజేస్తుంది. ఇలా కావాలని చెప్పేసి నేను ఏం చేశానంటే, ఇలా ఒక కప్పు నీళ్ళు తీసుకొని దాంట్లో పోసుకున్న తర్వాత ఇలా సరుకు నీళ్ళు అవుతున్నాయి కదా, ఇలా అనుకొని తర్వాత ఏం చేస్తున్నా, ఇలాగ రుద్దుకున్న తర్వాత ఇంకా సబ్బు వాటర్ అయింది కదా. ఇలాగ అనుకున్న వాటర్ ఏమో దీంట్లో పోసేసుకుంటున్నా. ముందుగా ఇలా పోసుకున్న తర్వాత ఇలా పీస్ పట్టుకొని ఇంకా మొత్తం అట్లయితే ఇలాగ కడిగేసాను అనమాట. అలాంటప్పుడు మనకి ఎంత సేవ్ అవుతుంది. ఈ పీస్ తీసుకొని ఈ సబ్బుతో రుద్ది చేస్తే 10 రోజులకి అయిపోగా వారానికైనా అయిపోద్ది. అలా చేసినమాట. వాళ్ళు చూస్తే ఈ ట్రిక్ పాటించండి. ఈ అంట్లు సబ్బు నీళ్ళతో ఇలాగ కడుక్కోవచ్చు అని చెప్పేసి మొత్తం ఇలాగా వాడకుండా కొంచెం డబ్బులు సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. సరేనా, త్వరగా అయితే మోటార్ వేసేద్దాం. ఇంకా వెళ్ళడానికి కూడా ఖాళీ స్థలం లేదు. మోటార్ వేసే ఏం చేస్తున్నారా? ఇలా కొట్టేస్తే మొత్తం శుభ్రంగా వెళ్ళిపోతాయి. ఓకేనండి, ఇంకా ఇలా పట్టేస్తున్నా కదా, ఇంకా ఏముంది పైపైన కడిగేసి మొత్తం టబ్బులు వేసేసుకోవడమే. మొత్తం ఫ్రెష్ అయిపోయినట్టే, మొత్తం శుభ్రంగా స్నానం చేసేసి అంట్లు ఇంకా త్వరగా ఇంట్లో పెట్టేసుకొని కసూట్ చేద్దాము. రాజకుమారి ఇంకా లాగలేదు. ఓకేనండి, అంట్లు మొత్తం కడిగి అయితే దీంట్లో అయితే వేసేస్తున్నాను. సాహసు అంట్లు మొత్తం శుభ్రం తోవడం అయిపోయింది కానీ లోన పెడతా. ఇంకా శుభ్రంగా ఈ కిచెన్లో కసువు, అలానే ఇక్కడ కసువు, ఈ బట్టలు మొత్తం తీసేస్తే ఇంకా రాజకుమార్ లేపితే హాయిగా కాసేపు మంచి కూల్ డ్రింక్ తెచ్చిస్తే తాగిద్ది. ఏం చేస్తున్నావు శ్వాసనే? కసుడుతామా? కసువు ఎప్పుడు వచ్చిద్దో నా కూతురు, నాకు ఎప్పుడు హెల్ప్ చేసిద్దో నా కూతురు. ఎరా సుహాసిని, నాకు ఎప్పుడు హెల్ప్ చేస్తావు డాడీకి? పెద్దనాక బయటికి బా. పడే దూరం బా. ఇంకా కసువు అడ్డం అయితే అయిపోయింది. ఇంకా ఈ బట్ట కూడా తీసేస్తే పని అయిపోద్ది. సుహాసిని తీసుకుంటా. మా ఇద్దరం బట్టలు తీసేసాం కదా, అయిపోయిందా? లోనేద్దాంపా ఇంట్లో.
ఏమో రాజకుమారే, ఇప్పుడు మెలుగు వచ్చిందా? నీ కొడుకేమో బట్టలు తీయడం, నీ కూతురేమో కష్టపడడం, నేనేమో అంటలు తమ్మడం. ఇంత సాలిపోయాను. నాకు నడువులు నొప్పి పడుతున్నాయి బావా, నేను చేయలేకపోతున్నాను. పొద్దుగోగులు పొట్ట వంగోదు అవి అంటుంటివి, నైట్ పూట ఏమో అల్లాడుతుంటివి, వేడి నొప్పులు వస్తున్నాయి అని. అందుకే ఇవన్నీ ఇబ్బందులు పడుతున్నావు అని. ఇవి ఉన్న 4 రోజులైనా 9 నెలలుగా కొంచెం జాగ్రత్త చూసుకుంటే మంచిదని చెప్పేసి అంట్లు మొత్తం శుభ్రం చదివినా. ఇంకేం లేదు, అన్న కూర చేసుకుంటే సరిపోద్ది. ఏమైందిలే, వారానికి ఒకసారి చేసేది, లేకపోతే ఈ 4 రోజులు ఇలా చేసేది, మళ్ళీ చేయొద్దు కంటిన్యూగా. ఇంతేనండి, మగవాళ్ళు భర్తలు చేసేటప్పుడు చేయించుకోవాలి పనులు. అలాగా ఎందుకు ఎందుకు చేస్తున్నావు, అలాగ నేర్పించుకుంటే ఎట్లా నెత్తినెక్కుతారు. అర్థమైందా? ఏమేం తప్పు తోముకోవాలి. మేము బ్యాచులర్ టైంలో మేము తోముకోవాలా, మేము చేసుకోలేదు వంటలు అట్నే. మంచిలు ఇచ్చినా కోరికలు ఏమో తీరని కోరికలు కోరుతుంటేవి, అవి కావాలి ఇవి కావాలని. సరే తీసుకొస్తాలే. పొట్టేల తలకే పొట్టేల కాళ్ళు ఇవే కావాల్సింది. రేపు వారం తీసుకొస్తాలే, నీ కాలు పాపలు తగ్గుతాయి కానీ. ఇంకా చల్లబడింది చల్లజామని ఇంకా కూరగాయలు కోసేస్తా కానీ వంటలు ఉండదని. సరేనండి, ఇంకా ఈరోజు రెసిపీ వచ్చేసి ఇంకా ఇన్ని పనులు చేశా కాబట్టి నా భార్య చదువుల మీదుగా చిన్న పార్టీ చేసుకుందాము. చేస్తావా, నేను చేయమంటావా? పలావు తర్వాత చేసి ఇంకా లివర్ కర్రీ ఇవన్నీ ఉండే చేయాల్సినవి చేసుకొని తిందాం. మరి చూద్దామండి భోజనం చేసేటప్పుడు. ఈరోజు రాజకుమారి 2 కలిపి ఒకే కాంబినేషన్లో స్పెషల్గా పలావను అలానే కర్రీ చేసిందన్నమాట. చికెన్ బిర్యానీ చికెన్ కర్రీ చూస్తాము, అలానే ఇది 2వ స్టెప్ అన్నమాట. ఏంటిది అది? ఇదేమో లివర్ పలావ్ అండి, ఇదిగో ముక్క. ఇదేమో లివర్ కర్రీ అన్నమాట, దానిలో నిమ్మకాయ. తిన్నావు నువ్వు? ఇంకా తినలేదా? చిన్నపిల్లలు చాలా బాగా తింటారు. బ్రహ్మాండం, సూపర్. ఫ్రెండ్స్ కూడా తింటుందిగా. ఇట్రా సాస్ అదిగో చిన్న ప్లేట్లు వేసుకుని తింటారు.